హలో. చెప్పాను. అయితే అక్కడ ఆ ఇంట్లో ఏదన్నా పార్టీ జరిగితే, అంటే అటువంటి పార్టీ, ఓకే, జస్ట్ ఒక్క ఇన్ఫర్మేషన్ టైం గనక తెలిస్తే ఆన్ ద స్పాట్ వెళ్ళిపోద్ది. ఎనీ టైం రెడీగా ఉంటారు. అంతే. మన వాళ్ళు రెడీ ఉన్నారు రైడ్ కి. ఓకే, సో నువ్వు నాకు చేయాల్సిందల్లా రెడ్ హ్యాండెడ్ గా పట్టించడమే. ఒకవేళ నేనున్నా సరే నన్ను సైడ్ చేసేస్తే చాలు. పెట్టుకోండి. నేను అసలు మొత్తం పక్క రెడ్ హ్యాండెడ్ గా అసలు స్కూల్ మొత్తాన్ని తమ్ముడితో సహా మొత్తం వెళ్ళిపోతారు. అండ్ పనిలో పని ఆ టైంలో లక్ష్మీ పడాల కూడా ఉంటదేమో చూడు. లక్ష్మీ పడాలి ఎప్పుడూ ఉంటది. అది కూడా ఉండేట్టు చూసుకుంటే ఇంకా బెటర్. అదే గ్యాంగ్ లక్ష్మీ పడాలకు కూడా డ్రెస్ కనెక్షన్ ఉంది నట్టుగా డౌట్ వేస్తున్నారు వాళ్ళు. సో ఉంటే అది కూడా ఉంటే ఇది అయిపోతుంది వాళ్ళకి కూడా పని. నాకు పలానా టైం అని పక్కా ఇన్ఫర్మేషన్ విత్ మాల్ ఉండేట్టు చూడు, నీ పని అయిపోద్ది. సింపుల్. అదే ఎప్పుడు మరి నువ్వు చేయగలంటే చెప్పు, లేకపోతే ఒకవేళ మనలో మన మాట ఒకవేళ నేనేమన్నా పంపించినా సరే నన్ను సైడ్ చేస్తే చాలు. నేనే పట్టించేద్దాం అంటే పట్టించి పడేద్దాం. అదే కదా అదే అసలు నువ్వు వెళ్ళినా కూడా నేను వెళ్ళినా గానీ ఒకవేళ ఇప్పుడు బేసిక్ గా డబ్బులు నన్నే అడిగిద్ది ఇటన్నిటికి గానీ టికెట్లకి గానీ. సో ఒకవేళ వెళ్ళేటప్పుడు లేకపోతే ఒకవేళ నేనే తీసుకెళ్ళి ఇచ్చినా సరే ఇంకా అక్కడ అదే అవ్వాలన్నట్టు. అది నా పేరు చెప్పిన ఏమండకుండా అయితే ఇంకా క్లియర్ ఉంటది. అంతే, ఆల్రెడీ మాట్లాడు. అది మాట్లాడండి. ఒకవేళ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నా లేకపోయినా నేను ఇంట్లో ఏదో రకంగా ఇంట్లో పెట్టే మార్గం చేస్తా ఒక చోట. ఇంకా అది ఒక చోట పెట్టమంటే ఎవరో చోట నేను సెట్ చేసే మూల ఎక్కడో టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తే చాలు. అసలు టెస్ట్ ఇప్పుడు చేసిన పాజిటివ్ వచ్చింది. టెస్ట్ పెద్ద విషయం ఏంది? టెస్ట్ వచ్చిందా? టెస్ట్ చేస్తే పాజిటివ్ ఖచ్చితంగా వచ్చింది. పనిలో ఉండు, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ఆల్ పార్టీస్ ఆర్ రెడీ. ఓకే, అయిపోద్ది. ఓకే. మళ్ళీ బయట మీడియాలో వాడు వచ్చాడు కాబట్టి వాడు తీసుకొచ్చాడు ఇట్లా మాట్లాడకుండా అసలు పొరపాటును కూడా నా కారు వేసుకెళ్ళను నేను. మామూలుగానే నేను వేరే వాళ్ళ కారులో వేరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టు వెళ్తా అంతే. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కారు వాళ్ళ ఇంటి ముందే పెట్టేసి నడుచుకుంటే ఇంటికి ఇంకా దాని కమ్యూనిటీలోకి వెళ్ళిపోయినా నాకు ఇబ్బంది. ఐ మీన్ నడుచుకుంటే దాని వెళ్ళాలోకి వెళ్ళిపోవచ్చు. నాకు ఒక్క అరేంజ్మెంట్ చేయండి, నా కారు కాదు వేరే వాళ్ళ కారులో వెళ్తా. వేరే ఇంటికి మనకు మీకు తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటారు కదా కమ్యూనిటీలో ఎవరైనా ఉంటే మనకి సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళ ఇంటికి గెస్ట్ గా వెళ్తాను. ఫోన్ మాట్లాడుకుంటే వేరే దీని ఇంట్లోకి దూరిపోతా. ఇప్పుడే చెప్తా ఒక్క పని చేయండి చాలు.